ఆపేస్తాడు, ఎదుర్కొని అక్కడ నిలుపుతాడు. ఇక అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి విరోచితంగా పోరాడుతుంటాడు. దుర్యోధనుడికి కోపం వస్తుంది, చిన్న బాలుడు విరోచితంగా పోరాడుతున్నాడు, మీరేం చేయలేకపోతున్నారని మళ్ళీ ద్రోణాచార్యుడిని ఆక్షేపిస్తే ద్రోణాచార్యుడు అభిమన్యుడి విల్లుని విరగొడతాడు. సరే అని చెప్పి గద తీసుకొని అభిమన్యు యుద్ధం చేస్తుంటే కృపాచార్యుడు ఆ గదని విరగొడతాడు, ఒక బాణం. సరే అని చెప్పి ఖడ్గం తీసుకొని అభిమన్యుడు యుద్ధం చేస్తుంటే అశ్వత్థామ ఆ ఖడ్గాన్ని విరగొడతాడు. సరే అని చెప్పి మళ్ళీ డాలుతో అభిమన్యు యుద్ధం చేస్తుంటే ఆ డాలును దుశ్శాసనుడు, దుర్యోధనుడు తమ్ముడు దుశ్శాసనుడు విరగొడతాడు. సరే, ఇవన్నీ శస్త్రాలన్నీ పోయినా సరే వీరోచితంగా అభిమన్యుడు పోరాడుతూ రథచక్రం తీసుకొని పోరాడుతుంటే ఆ రథచక్రం సందుల్లోంచి కొన్ని వేల బాణాలు వేసి మొత్తానికి అభిమన్యుని చంపుతారు. ఇక్కడ అధర్మం